ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఏపీలో గుండెపోటు రోగులకు అత్యవసర వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న గుండెపోటు మరణాలను నివారించేందుకు అత్యవసర వైద్యం ముఖ్యమని గుర్తించింది. గుండెపోటు బాధితులను రక్షించే టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. గుండెపోటు వచ్చిన గంట వ్యవధిలో ఈ ఇంజెక్షన్ ఇస్తే బాధితుడిని ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఎక్కువ అవకాశాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. అయితే ఖరీదైన ఈ ఇంజెక్షన్ సకాలంలో వేయించుకోలేక పేదలు మధ్యతరగతి వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ ఖర్చు ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గుండెపోటు బాధితుల ఆరోగ్యానికి సర్కార్ భరోసా ఇచ్చినట్లయింది. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు బాగా ఎక్కువయ్యాయి. కరోనా వచ్చిన తర్వాత ఈ సమస్య దాదాపు రెండింతలైంది. ఒత్తిడి, స్థూలకాయం వంటి పలు రకాల సమస్యల వల్ల చాలా మందికి గుండెపోటు వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా యుక్త వయసు వారు గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఈ పరిస్థితులపై ఈ మధ్య చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించే వెసులుబాటున్న రోగి అడ్మిట్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అనుమతి వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నాయి. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు ఈ ఇంజెక్షన్లను తక్షణం వేయాలని వైద్యులకు సూచిస్తూ ఆదేశాలిచ్చింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్ అందుబాటులో ఉండేలా చూడాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని ఖరీదు ఒక్కొక్కటి 40,000 నుంచి 45,000 వరకు ఉంటుంది. అంత డబ్బు పెట్టి కొనుగోలు చేయలేని పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నిర్ణయం వల్ల పేద గుండెకు ఆసరా దక్కినట్లయింది. ఈ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వానికి పెద్ద సవాల్గా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్లు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే లభిస్తున్నాయి. గుండెపోటు వచ్చిన గంటలోనే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రులకు సుదూర ప్రాంతాల్లో ఉండేవారు సమయానికి ఆసుపత్రికి రావడం, ఇంజెక్షన్ చేసుకోవడం కూడా కుదరడం లేదు. దీనివల్ల డబ్బున్న ఇంజెక్షన్ సమయానికి వేసుకోలేక కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ అత్యవసర సంజీవన నిల్వ ఉంటే ప్రాణాపాయం నుంచి గుండెపోటు బాధితులను రక్షించవచ్చని అంటున్నారు.